హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకుని ఈవినింగ్ స్నాక్ రెసిపీ అండి. క్యారెట్ బైట్స్ ఇవి. దీన్ని క్యారెట్ ఫింగర్స్ అని కూడా అనొచ్చండి. క్యారెట్ హెల్త్కి చాలా అంటే చాలా మంచిదండి. కానీ ఇప్పుడు పిల్లలకి క్యారెట్ అంటే అస్సలు ఇష్టం ఉండట్లేదు. వాళ్ళకి ఇలా క్యారెట్ని ఫ్రై రూపంలో కాకుండా ఇలా స్నాక్స్ రూపంలో చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేటప్పటికి ఇలా వేడివేడిగా చేసి పెట్టండి, వాళ్ళకి బాగా నచ్చుతుంది. అలాగే క్యారెట్తో చేసామంటే అస్సలు నమ్మరండి, అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే మనం క్యారెట్ బైట్స్ తయారీ విధానం చూసేద్దాము. ముందుగా నేను దానికోసం ఇక్కడ ఒక క్యారెట్, అలాగే ఒక పొటాటో, ఒక పచ్చిమిర్చిని కూడా క్లీన్ చేసి పెట్టుకున్నానండి. తర్వాత క్యారెట్ని, బంగాళదుంపని కూడా తురిమి పెట్టుకోవాలి. అలాగే ఉల్లిపాయని, పచ్చిమిర్చిని, కరివేపాకుని కూడా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి. మీకు ఒకవేళ చిన్నపిల్లలైతే పచ్చిమిర్చిని పేస్ట్లా చేసి వేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుందండి, పిల్లలకి బాగా నచ్చుతుంది. ఇప్పుడు మనం ఆలస్యం చేయకుండా తయారీ విధానం చూసేద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి, అలాగే ఒక క్యారెట్ తురుము, ఒక బంగాళదుంప తురుము వేసేయాలండి. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంట్లో ఎవరైనా స్నాక్ చేయమని అడిగితే అప్పటికప్పుడు చేసేయచ్చండి, చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం ఇందులోకి కొద్దిగా పసుపు, తర్వాత కొద్దిగా కారం వేసుకోవాలండి. మనం పచ్చిమిర్చి కూడా వేసాం కదా, కారం చూసుకొని వేసుకోవాలి. స్పైసీగా ఇష్టపడే వాళ్ళైతే మీ స్పైసీకి తగ్గట్టుగా వేసుకోవచ్చండి. తర్వాత ఇందులో కొద్దిగా గరం మసాలా పొడి వేసాను, రుచికి సరిపడా ఉప్పు, అలాగే 2 స్పూన్స్ బియ్యం పిండి వేసానండి. బియ్యం పిండి వేయడం వల్ల మనకి క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది. అలాగే 1 స్పూన్ కార్న్ఫ్లోర్ వేసానండి. మనకి ఇది బాగా పిండికి బైండింగ్ అవ్వాలి, అందుకని పిండి వేసుకోవాలండి. బియ్యం పిండి, కార్న్ఫ్లోర్ వేయడం వల్ల మనకి ఎక్కువసేపు ఈ క్యారెట్ బైట్స్ అనేవి క్రిస్పీగా ఉంటుంది. పిల్లలకి క్రిస్పీగా ఉంటే బాగా నచ్చుతుందండి. అలాగే ఇందులో మనం గరం మసాలా పొడి చట్పటా ఫ్లేవర్ కోసం వేసుకోవాలండి, కొద్దిగా బాగుంటుంది టేస్ట్. దీన్ని ఇలా మిక్స్ చేసుకోవాలండి. వాటర్ ఏమీ అవసరం ఉండదండి, ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీకు పొడి పొడిగా ఉంటే కొద్దిగా ఒక 2 స్పూన్స్ వాటర్ వేసి మిక్స్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ చూపించిన విధంగా క్యారెట్ బైట్స్ అనేవి తయారు చేసుకోవాలండి. కొద్దిగా ఈ మిశ్రమం తీసుకొని రౌండ్గా బాల్లా చేసుకొని తర్వాత ఇలా పొడుగ్గా బైట్స్లా చేసుకోవాలి. మీ ఇష్టం అండి, మీరు రౌండ్ షేప్ చేసుకోవచ్చు, లేదంటే వడ షేప్ చేసుకోవచ్చు, ఏ షేప్ అయినా చేసుకోవచ్చు అండి. నేనైతే ఇలా బైట్స్ ఫింగర్ షేప్లో చేస్తున్నాను. ఇలాగే పిండి మొత్తం కూడా మన క్యారెట్ బైట్స్ అనేవి తయారు చేసుకోవాలి. పిండి కలుపుకున్న వెంటనే మనం చేసుకొని ఫ్రై చేసేసుకోవాలండి. ఇలా వేడివేడిగా వెంటనే చేసుకుంటేనే బాగుంటుంది. ఒకవేళ పిండి కలిపి అలా పక్కన పెట్టేస్తే మనకి పిండి కొంచెం లూజ్ అయిపోతుందండి, కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉండదు. అందుకని కలుపుకున్న వెంటనే చేసేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఒకవేళ పిండి చేతికి అంటుకుంటే చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటే చేతికి అంటుకోకుండా క్యారెట్ బైట్స్ అనేవి రెడీ అవుతాయి. తర్వాత ఇప్పుడు మనం డీప్ ఫ్రై కోసం ప్యాన్ పెట్టి ఆయిల్ వేసానండి. ఆయిల్ హీట్ అవ్వాలి. హీట్ అయ్యాక మనం తయారు చేసుకున్న క్యారెట్ బైట్స్ అన్నీ కూడా ఆయిల్కి తగినన్ని వేసుకొని వేయించాలండి. ఇవి వేసిన వెంటనే గరిటె పెట్టి కలపకూడదండి, ఒక 2 నిమిషాలు అలా వదిలేయాలి. తర్వాత మనం గరిటె పెట్టి లూజ్ చేసి మిక్స్ చేసుకోవాలండి. ఫ్రెండ్స్, ఇవి మనం మీడియం సైజులో చేసుకోవాలండి, అప్పుడే మనకి లోపల వరకు బాగా ఉడుకుతుంది, పైన క్రిస్పీగా కూడా ఉంటుందండి. అలాగే మనం ఫ్లేమ్ కూడా మీడియంలో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. లో ఫ్లేమ్లో పెడితే మనకి ఆయిల్ మొత్తం కూడా పీల్చేసుకుంటుంది. అలాగే హై ఫ్లేమ్లో పెడితే లోపల పిండి పిండిగా ఉంటుందండి, సరిగ్గా ఉడకదు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను 2 నిమిషాల తర్వాత ఇలా మిక్స్ చేసానండి, అన్ని సైడ్స్కి కూడా తిప్పుకుంటూ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. నేను చెప్పిన విధంగా ట్రై చేయండి, మీకు పర్ఫెక్ట్గా వస్తాయి, పిల్లలకి సూపర్గా నచ్చుతుందండి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుందండి, అప్పుడు మనకి ఫ్రై అయిపోయినట్టు. చూడండి ఫ్రెండ్స్, మీకు చూపిస్తున్నాను, మనకైతే కలర్ అయితే వచ్చేసింది. ఇప్పుడైతే మనం దీన్ని గరిటలోకి తీసుకొని ఇక్కడ చూపించిన విధంగా చేస్తే ఒకవేళ ఏమైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉన్నా కూడా పోతుందండి. తర్వాత మనం దీన్ని టిష్యూ ప్లేట్లోకి తీసుకోవాలి. పిల్లలు ఇంటికి వచ్చేటప్పటికి ఇలా సర్ప్రైజ్గా చేసి పెట్టండి, వాళ్ళైతే బాగా ఇష్టంగా తింటారు. చూడండి ఫ్రెండ్స్, నేను అన్నీ కూడా ఫ్రై చేసేసానండి. ఇప్పుడైతే మనం దీన్ని టిష్యూ ప్లేట్లోకి తీసుకుందాము.
ఇది టేస్ట్ చేసాక క్యారెట్‌తో చేసామంటే అస్సలు నమ్మరండి. అంత టేస్టీగా ఉంటుంది. అలాగే చాలా హెల్తీ రెసిపీ కూడా అండి. ఇంట్లో ఎప్పుడైనా క్యారెట్స్, బంగాళదుంప మిగిలిపోయినా ఇలా ఈవినింగ్ స్నాక్ కూడా చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు అయితే మనకి టేస్టీగా క్యారెట్ బైట్స్ అనేవి రెడీ అయిపోయినాయి. దీన్ని టమాటో సాస్‌తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇది వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. మనకి అప్పుడే ఎక్కువ క్రిస్పీగా, టేస్టీగా ఉంటుందండి. బాగా చల్లారిపోతే కొంచెం మెత్తబడిపోతుంది. అందుకని వేడివేడిగా సర్వ్ చేసుకోండి. ఇప్పుడైతే నేను ఒకటి టేస్ట్ చేస్తానండి. సూపర్‌గా ఉంది. టమాటో సాస్‌తో కూడా చాలా బాగుందండి. ఇవి ప్లెయిన్‌గా కూడా తినొచ్చు. లేదంటే మయోనైస్‌తో కూడా తినొచ్చండి. చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, లోపల కూడా మనకి బాగా ఉడికిందండి. మీడియం సైజ్‌లో చేసాం కదా! పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా, టేస్ట్‌గా ఉంటుంది. అంతేనండి. ఈ క్యారెట్ బైట్స్ వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చితే ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్‌లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. మళ్ళీ ఒక కొత్త వీడియోతో, కొత్త రెసిపీతో కలుద్దాము. బై ఫ్రెండ్స్.